దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఇంధన ధరలు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నెలలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇప్పటి వరకు 3 సార్లు పెరిగాయి. మరోవైపు సీఎన్జీ వాహనదారులకు కూడా గ్యాస్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. కిలో సీఎన్జీపై రూపాయి పెంచాయి. ఇంధన ధరల పెంపుపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులు షాక్కు గురవుతున్నారు. మే 15న పెట్రోల్, డీజిల్ రేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఆ తర్వాత వారం రోజుల వ్యవధిలో ఇప్పుడు మూడోసారి ఇంధన ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 112.84కు చేరుకోగా డీజిల్ ధర ₹100.94గా ఉంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇంధన ధరల పెరుగుదల మరింత ఆందోళన కలిగిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఈ నెలలో ఇది మూడోసారి. ఇంధన ధరల నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఇంధన ధరలు సంబంధించి ఈ పెరుగుదలకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తిక్, ఒకే వారం రోజుల్లోనే పెట్రోల్ ధరలు 3 సార్లు పెరగడంతో జనాలు, మధ్యతరగతి వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ రేట్లు పెరగడంతో అన్ని ధరలు కూడా పెరిగేట అవకాశాలు ఉంటాయి. నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయలు, ఉప్పులు, పప్పులు అన్ని ధరలు పెరిగేట అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే పెట్రోల్ రేట్లు ఇవాళ మరోసారి పెరిగింది. దీంతో ఎట్లా చూస్తున్నారు చెప్పండి. ఏం చేస్తే సైకిల్ నడపాలిగా, సైకిలే పక్క బండి కన్నా. ఎంత అవుతుందేమో నాకు తెలియదు. ఇప్పుడైతే ₹100 88 పోసినారు. గట్లా అన్ని ధరలు పెడతాయి, కూరగాయ ధరలు అన్ని ధరలు పెడతాయట. గట్లా రైట్, అంటే ఇది చెప్పేది. దీంతో అన్ని ధరలు పెరిగేట అవకాశాలు అంటున్నారు. పెట్రోల్ ఎంత పెరిగిందండి ఈ రోజు? 98 పైసా. ఇవాళ ఎంత ఉంది చూడొచ్చు ఒకసారి. ₹112.81 ఉంది పెట్రోల్ ధర. ఈ విధంగా చూడొచ్చు. మనం హైదరాబాద్ లో ఉన్నాం. హైదరాబాద్ లో ఉన్నట్టుగా లీటర్ పెట్రోల్ ధర ₹112.81 ఉంది. ఈ విధంగా పెట్రోల్ ధరలు పెరిగాయి. అన్ని ధరలు పెరిగేట అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నట్టు వాహనదారు పెట్రోల్ రేట్లు పెరగడంతో నిత్యావసర వస్తువుల మీద ప్రభావం పడుతుందా? తప్పకుండా పడుతుంది కదండి. ఈ స్టేట్ గవర్నమెంట్ అన్నా ఈ ట్యాక్సులు తగ్గించుకుంటే బాగుంటది కదా. వాళ్ళు కూడా పెంచుతూ, సెంట్రల్ గవర్నమెంట్ పెంచుతున్నారు. ఇప్పుడు మాలాంటి మధ్య తరగతి వాళ్ళకు ఎట్లా ఇది? అన్నిటి మీద ధరలు పెరిగిపోతున్నాయి. ఒకే వారంలో 3 సార్లు పెరిగినాయి. మళ్ళీ ఇప్పుడు ఇది ఆగదు అంటున్నారు. మరి ఎంతవరకు పెంచుతారో ఏమో తెలియదు. ఇంకా కూడా పెరుగుతాయని భావిస్తారా? పక్కా పెరుగుతుందండి. వీళ్ళు పెంచుతూనే ఉంటారు. వీళ్ళని అడిగేవారు లేరు కదా. రైట్, అంటే ఇది ఇంకా పెరుగుతూనే ఉంటాయి. పెట్రోల్ రేట్లు ఇంకా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ రేట్లు పెరిగినాయి. దీంతో పరిస్థితి ఎట్లా ఉంటుంది? చాలా కష్టంగా ఉంది సార్. పోసుకొని తిరగాలంటే, డైలీ డ్యూటీకి పోయి రావాలంటే మామూలుగా చాలా కష్టంగా ఉంది. ఈ పెరిగిపోవడంతో మనకు శాలరీస్ కూడా ఏం పెరగట్లేదు. మాకు అంతే ఉంటున్నాయి కానీ ఈ పెట్రోల్ మాత్రం బాగా పెరిగిపోయి చాలా ఇబ్బందిగా ఉంది. అవును సార్. ఇది ప్రతి ఒక్క వినియోగదారుడు చెప్పేది, వాహనదారులు చెప్పేది. ఇప్పటికే ఈ నెల 15న పెరిగింది. ఆ తర్వాత 19వ తేదీన పెరిగింది. 15న ₹3 19వ తేదీన ఆ విధంగా 90 పైసలు పెరిగింది. ఇవాళ మరొక 87 పైసలు పెట్రోల్ మీద, 91 పైసలు డీజిల్ మీద పెరగడంతో దీంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పాలు, కూరగాయలు, ఉప్పు, పప్పు అన్నిటి మీద, ఈవెన్ బట్టల మీదతో సహా, అంటే రవాణాతో సంబంధం ఉన్న ప్రతి వస్తువు మీద కూడా ద్రవ్యోల్బణం పెరిగేట అవకాశం ఉంది. దీంతో మధ్యతరగతి వాసుల మీద బాగా ప్రభావం పడుతుంది. దీంతో సైకిల్ కొనాల్సిన పరిస్థితి వస్తుందన్నట్టుగా ఆ విధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. కార్తీక్, థ్యాంక్ యూ రవిచంద్ర. ఇటు హైదరాబాద్లోనే కాదు, వైజాగ్లో పెరిగిన ఇంధన ధరలపై వాహనదారులు కూడా భగ్గుమంటున్నారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అనిల్ జాయిన్ అవుతున్నారు. అనిల్, ఏమంటున్నారు వినియోగదారులు? మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? గుడ్ మార్నింగ్ కార్తిక్. 10 రోజుల వ్యవధిలోనే మూడోసారి డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడం ఒకంత ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా సామాన్యులపై అత్యధిక భారం పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. రవాణా కావచ్చు, లేకపోతే చమురుతో సంబంధం ఉన్నటువంటి ప్రతి రంగంపై కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. తొలుత మొదటిసారి, అలాగే రెండోసారి, మూడోసారి 3 విడతల్లో పెట్రోల్ ధరలు పెంచడం, ప్రధాని పొదుపు ప్రకటన చేసిన తర్వాత వరుసగా చమురు ధరలు పెరగడం అనేది ఒకంత ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా నిత్యావసర ధరలు ప్రజా రవాణా రంగంపై తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇండస్ట్రియల్పై కూడా దీని ప్రభావం అధికంగానే ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా పెట్రోల్, డీజిల్ వినియోగం ఉన్నటువంటి పరిశ్రమల్లో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పరిశ్రమల్లో ఎక్కువగా
చమురుని వినియోగిస్తుంటారు. ఆ చమురు ధరలు పెరగడంతో పరిశ్రమలపై కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడడం, తద్వారా వినియోగంపై కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపబోతోంది. అలాగే ఖర్చు ఎక్కడికక్కడ పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కూరగాయల రవాణా కావచ్చు, నిత్యావసర ధరల రవాణా కావచ్చు, లేకపోతే ప్రజా రవాణా వ్యవస్థపై కూడా దీని ప్రభావం అధికంగా ఉంటుంది. ప్రధాని పొదుపు ప్రకటన చేసిన తర్వాత దేశ ప్రజలందరూ పొదుపుపై ఆలోచిస్తున్నటువంటి ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, వరుసగా చమురు ధరలు పెరుగుదల వైపు సూచీలు చూపించడం అనేది ఒకంత ఆందోళన కలిగించే అంశంగా భావించాల్సి ఉంటుంది. మొత్తంగా సామాన్యుల నుంచి సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకేసారి పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా పెంచుకుంటూ వెళ్ళిపోవడం పట్ల ఒకంత ఆవేదన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆటో వాళ్ళలు అత్యంత ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఏపీ వంటి ప్రాంతాల్లో ఉచిత బస్సు కారణంగా తీవ్రంగా వారి ఉపాధికి దెబ్బ తగిలింది. ఎందుకంటే వారికి పూట గడవనటువంటి పరిస్థితి రాష్ట్రంలో చాలా చోట్ల కనిపిస్తుంది. ఇప్పుడు పెరుగుతున్నటువంటి చమురు ధరల కారణంగా వారికి మరింత ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక్క ప్రజా రవాణా రంగంపైనే కాదు, లేకపోతే ఇతరత్ర అన్ని రంగాలపైన, అంటే చమురు ఆధారిత అన్ని రంగాలపైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం కనిపిస్తుంది. క్రమక్రమంగా దాని తాలూకా పర్యవసానాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కార్తీక్, థ్యాంక్ యూ అనిల్.